ప్రైజ్ ది లార్డ్. ప్రతి 25th నేను మీ మధ్యలో వచ్చేవాడుగా ఉంటున్నాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ప్రార్థన చేస్తాము. మా ప్రియమైన పరలోకం తండ్రి, దేవా, నీ మాటలు చెప్పడానికి ఏ అర్హత లేదు దేవా. అల్పుడైన వాడు, కానీ నువ్వు ఈ అవసరం ఇచ్చి ఉన్నావు దేవా. కాపాడు దేవా. నీ గురించి ఏ తప్పు మాట నా పెదవులతో నుంచి నీ పిల్లలు వైపు వెళ్ళకుండా నన్ను కాపాడు. వినిన ప్రతి హృదయం ఈ మాటలు పరిశుద్ధంగా అర్థం చేసి వాళ్ళ జీవితంలో మేలు జరగడానికి సహాయం చేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యూనో, ఈ 25th డిసెంబర్ ఈ లోకం అంతా ప్రభు యేసు పుట్టినరోజు అని చెప్పి వారు దాన్ని ఇలా పాటిస్తారంటే ఒక నిజంగా నాకైతే నచ్చదు. ఇట్స్ ఆల్ అబౌట్ స్పెండింగ్ మనీ, అంటే డబ్బులు ఖర్చు చేయడం, తన శరీరానికి తన ఆశలకి తృప్తి ఇవ్వడం, వేరే ఏం కాదు. ఈరోజు ఏ చర్చ్కి వెళ్ళినా అక్కడ కొత్త బట్టలు, ఒక శాంటా క్లాస్ ఉంటాడు, బైబిల్లో లేనివాడు. యూనో, ప్రభు యేసు పుట్టకంని తక్కువ చేసే ప్రతి ప్రయత్నం నడుస్తుంది. బ్రదర్ ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు చాలా సంతోషం కలిగింది. ప్రభు యేసు ఈ లోకంలో రావడం ఎంత పెద్ద ఒక ఘటన. అది సృష్టితో సమానంగా ఉంది. యూనో, ఈ సృష్టిని కూడా తగ్గిస్తారు ఈ లోకం. సృష్టిని ఒకసారి ఆలోచిస్తే మీకు తెలుసా, ఒక గ్రామ్ మట్టిని తయారు చేయాలంటే ఎంత శక్తి అవసరం. హిరోషిమా నాగాసాకి మొత్తం బాంబ్ అయ్యేటట్టు అంత శక్తి. యూనో, హిరోషిమా నాగాసాకి మీద అమెరికా బాంబ్స్ వేశారు, అటామిక్ బాంబ్స్. ఆ బాంబ్స్ ఆ పట్టణాలని మొత్తం జీరో చేసిన శక్తి కలిగి ఉండే అంత శక్తి వాడితే ఒక గ్రామ్ మనం తయారు చేయవచ్చు. అండ్ యునో, ఈ ప్రపంచంలో ఎంత మ్యాటర్ ఉందనేది, ఎంత బరువు ఉంది తెలుసా మీకు? 10 అయిను దాని పక్కనే 56 జీరోలు వేస్తే అన్ని గ్రామ్స్. 10 అయిను followed by 56 zeros is the estimated weight of matter. అంటే ఎవరికి అది పూర్తిగా తెలియదు, కానీ ఒక ఊహ ఇంత ఉండొచ్చు. 56 జీరోస్ మనకు రాయడానికే. అండ్ అది మల్టిప్లైడ్ బై 2 బాంబులు. ఈ శక్తిమంతమైన ఆ సృష్టిని ఈ రోజు లోకం ఎలా తగ్గిస్తుందంటే, దేర్ వాజ్ అ బిగ్ బ్యాంగ్ అని చెప్పేస్తారు. తాను ఒక బ్యాంగ్ వచ్చేసింది. అండ్ దాని తర్వాత చిన్న చిన్న సింగిల్ సెల్ ఆర్గానిజం వచ్చే, దాని తర్వాత అలా వచ్చి కోతి నుంచి మానవుడు వచ్చేసి దేవుణ్ణి తగ్గించడానికి ప్రతి ఒక్క ఎఫర్ట్ చేస్తారు ఈ లోకంలో ఉండేవారు. అలాగే ఈ క్రిస్మస్ అనే దాన్ని కూడా తగ్గించుకుంటారు, చాలా నీచంగా చూపిస్తారు. అండ్ దానికి క్రైస్తవులు చాలా బాధ్యస్తులు. We are responsible for bringing Christmas down. You know, ఆ సృష్టి జరిగినప్పుడు
ఏం జరిగింది తెలుసా? మనకైనా ఎంతో బుద్ధి ఉండే ఆ, దూతలు వాళ్ళు కేకలు వేశారు. వాళ్ళ హృదయం ఆగలేదు. ఆనందంతో వాళ్ళు కేకలు వేశారు. అది బైబిల్లో ఉంది. యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 1-7 వరకు. యోబు గారు దేవుడిని ప్రశ్నించేటప్పుడు దేవుడు చెప్పిన మాటలు 7 ఫస్ట్ 7 వర్సెస్ మనం ఎవరైనా చదువుతారా? యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరినూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూల రాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా, తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? ఓకే, చూడండి, దేవుడు చెప్తున్నారు, నేను సృష్టి చేసినప్పుడు ఆ గొప్ప దూతలు పాడారు, వాళ్ళు కేకలు వేశారు, వాళ్ళ హృదయం ఆగలేదు. వాళ్ళకు అర్థమైపోయింది ఎంత గొప్పవాడు దేవుడు. యూనో, ఈ సృష్టిని, గొప్ప సృష్టిని ఈ రోజు లోకం ఎంతో తగ్గిస్తుంది. మానవుడు ఇంత లేడు, కానీ ఆ గొప్ప దేవుడిని తగ్గించడానికి అది వదలడు, ఛాన్స్ వదలడు. అండ్ ఆ సృష్టి తర్వాత జరిగిన రెండో గొప్ప ఘటన అంటే, యూనో, ఆ గొప్ప దేవుడు, ఆది అంతం లేని ఒక దేవుడిని ఒక స్త్రీ గర్భంలో తీసుకురావడం. ప్రపంచం మొత్తం నిండి ఉన్న దేవుడు ఒక తల్లి గర్భంలో రావడం, ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ క్రియేషన్. అది సృష్టికైనా తక్కువ కాదు. కానీ మన మనసులో ఒక విషయం వస్తుంది, ఆయన పుట్టిన రోజు 25th డిసెంబర్ అయితే కాదు. 25th డిసెంబర్ ఒక చెడు రాజు నియమించాడు క్రీస్తు పుట్టిన రోజని. సో అది దేవుడిని ఉద్దేశమే కాదు. దేవుడిని ఉద్దేశం ఉంటే బైబిల్లో ఉండేది ఏ రోజు పుట్టారని. 25th డిసెంబర్ ఇస్ నాట్ ద బర్త్డే ఆఫ్ క్రైస్ట్. నాకు అది బర్త్డే ఆఫ్ క్రైస్ట్ గా చెప్పడంలో అభ్యంతరం లేదు, బికాస్ ఒక రోజు పుట్టారు. పోయిన సంవత్సరం నేను ఏషియా 9లో చూపించాను, ప్రభు యేసు మన జీవితంలో పుట్టిన రోజు, మన జీవితంలో మార్పు వచ్చిన రోజు, అంటే చీకటి పోయిన రోజు, సంతోషం వచ్చిన రోజు, భయం పోయిన రోజు, కొట్లాటలు పోయిన రోజు. అది నిజమైన క్రిస్మస్. యుద్ధం పోయింది మన జీవితంలో నుంచి. అండ్ క్రిస్మస్ రోజు ప్రతి జీవితంలో వేరే వేరే ఉంది. అందుకనే దేవుడు తన జ్ఞానంలో ఆ డేట్ పెట్టలేదు మనకు, ఆ డేట్ పెట్టలేదు. కానీ సృష్టి అంత గొప్ప ఒక ఘటన, దేవుడు మానవుడిగా రావు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ఒక సముద్రంలో ఉండే నీళ్ళంతా ఒక లీటర్ బాటిల్లో వేయమని చెప్తే అందరు చెప్తారు అది అసంభవం. కానీ అది జరిగింది, సంభవం అయింది. మరియా గబ్రియల్తో ప్రశ్నించింది, ఎలా అవుతుంది ఇది? ఆమె బయాలజికల్లీ మాత్రమే ఆలోచించింది. ఆమె ఆలోచించింది, నేను ఒక పురుషుడిని ఎరగలేదు, నాకెలా శిశువు పుడతారు? అప్పుడు లూకా 1:35 ఒకసారి చదవండి.
గబ్రియల్ చెప్పిన మాట, గబ్రియల్ దూత చెప్పిన మాట. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుడిని శక్తి అంటే ఇంగ్లీష్ లో ఎలా అంటే ద హైయెస్ట్ పవర్ విల్ కమ్ ఓవర్ యు. అంటే ఆ హైయెస్ట్ పవర్ లేకుండా అది జరగదు. అండ్ ఎంత పవర్ అనేది మనం సృష్టిలో చూసాము. 15 ఫాలోడ్ బై 56 జీరోస్ ఇంటూ 2 హిరోషిమా నాగసాకి బాంబ్స్. అంత శక్తి అవసరం ఆ దేవుడిని ఒక గర్భంలో. అది జరిగింది, అది జరిగింది. అండ్ చూడండి, మనిషి he has made it as good as partying every day, partying, purchasing, కొత్త బట్టలు, దాని గురించే చేసేసారు క్రిస్మస్. నీచంగా చేసేసారు. ప్రభు యేసు పుట్టారు, దాంట్లో సందేహం లేదు. అండ్ అది ఒక గొప్ప దినం, దాంట్లో కూడా ఏ సందేహం లేదు. కానీ ఆ గొప్ప దినాన్ని మనం ఎలా పాటిస్తాము? There is the question. How do we treat Christmas? బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి పుట్టడం మానవుడి కొరకు ఒక సందేశం ఒక సైన్ కాదు. అదొకసారి మనం చూడాలి. ప్రకటన గ్రంథం 12 ఓకే, అది చెప్పే ముందర వేరే ఒక్క మాట చెప్పాలి. సృష్టి సమయంలో దూతలు ఎలా పాడారు, కేకలు వేశారు, స్తుతించారు దేవుడు. అలాగే ప్రభు యేసు పుట్టిన సమయంలో దూతలు వచ్చారు, అదే పాటలు పాడారు. ఒక గొప్ప సమూహం వచ్చి దేవుడిని స్తుతించారు. వాళ్ళకు అర్థమైంది సృష్టితో సమానంగా ఉండే ఒక ఘటన జరిగింది. సృష్టిలో ఎలా అంత శక్తి వాడారు దేవుడు, అలాగే అంతే శక్తి వాడారు ప్రభు యేసు పుట్టడం. ద గ్రేట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ గాడ్ వాస్ విజిబుల్ టు దెమ్. వారికి కనపడింది, మనకు కనపడలేదు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవడం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఓకే, సో ఈ పరలోకంలో ఉండే ఒక సూచన అంటే అది ఎవరి కొరకు? పరలోకంలో ఉండే సూచన మన కొరకు కాదు. పరలోకంలో ఉండే సూచన వారి కొరకు, పరలోకంలో ఉండే వారి కొరకు. అవునా? మానవుడి కొరకు ఉండే సూచన దేవుడు ఇక్కడ చూపిస్తాడు. పరలోకంలో ఒక గొప్ప సూచన, ఇట్ గ్రేట్ సైన్ అని ఉంది. ఓకే, ఆ గ్రేట్ సైన్ ఏంటి? అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఓకే, ఈ స్త్రీ ఎవరు? సూర్యుడు గ్రహించిన ధరించిన ఒక స్త్రీ. హూ ఇస్ దిస్ వుమన్? అండ్ చంద్రుడిని తన పాదములకి, అండ్ 12 నక్షత్రాలు ఉండే ఒక కిరీటం. ఈ స్త్రీ ఎవరు? 2వ వచనం చూడండి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చూడండి. నౌ టెల్ మీ, ఈ స్త్రీ ఎవరు? నేషన్? వెరీ రైట్, వెరీ రైట్. యూద సంఘం, యూద సంఘం. ఇది మరియాతో పోల్చుకుంటున్నారు. యూద సంఘం ఆ స్త్రీ. సూర్యుడిని ధరించిన స్త్రీ, దాని అర్థం నీతి ఉండే ఒక సంఘం, నీతి ఉండే ఒక సంఘం.
చంద్రుడు తన పాదములు కింద అంటే ఆ సమయంలో ప్రతి దేశం అమావాస్య, పూర్ణిమ ఇవన్నిటినీ భయపడేది. చంద్రుడు వాళ్ళ జీవితంలో ముఖ్యమైన రోల్. కానీ ఈ స్త్రీ కింద కాలు కింద ఉంది అసలు. అవన్నీ డేట్స్ కి, నంబర్స్ కి ఏమీ ఇంపార్టెన్స్ లేదు ఆ సంఘానికి. 12 నక్షత్రాలు, 12 గోత్రాలు. దిస్ ఇస్ ద చర్చ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. ఓకే, ఆమె గర్భిణి అయి ఉన్నది, ప్రసవ వేదన ఆ సమయం. ఇది ఒక గొప్ప సూచన పరలోకానికి. అండ్ దెన్ చూడండి ఏమవుతుంది. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. వేరే ఒక సూచన. ఇది గొప్ప సూచన కాదు, ఇది వేరే ఒక సూచన. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములతో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం నొద్దకును కొనిపోబడెను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆగితే మనకేం అర్థం అవుతుంది? ఆ ఘట సర్పం సాతాన్. ఆ సాతాన్ 3వ భాగం దూతల్ని తన పక్షంలో చేశాడని అర్థమవుతుంది. ఆ 3వ భాగం దూతలు ఈరోజు ఈవిల్ స్పిరిట్స్ అంటాము, లేకుంటే డెమన్స్ అంటాము. మనుషుల్ని తప్పు మార్గంలో తీసుకుపోయే శక్తులు. ఆ 3వ భాగం దూతలు సాతాన్తో కలిసిపోయారు. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. అండ్ చూడండి, ఇక్కడ ఆ శిశువుని దేవుడు తీసుకుపోయారనే ఒక మాట మాత్రమే ఉంది. దేవుడు శిశుగా పుట్టడం, గర్భిణీ అయి ఉండడం, కన్నడం, ఆ స్త్రీ కన్నడం ప్రభు యేసుని, ఇది ఒక గొప్ప సూచనగా పరలోకం కొరకు ఉంది. ప్రభు యేసు పుట్టడం పరలోకానికి ఒక పెద్ద సూచన. అందుకనే దూతలు కేకలు వేశారు రెండోసారి. దూతలు పాడారు, స్తుతి పాడారు రెండోసారి. సృష్టిలో పాడిన అదే పాటలు దేవుడిని స్తుతించి పాడారు అనే మనం అర్థం చేయవచ్చు. కానీ ఇక్కడ ప్రభు యేసుని తీసుకుపోవడం, పునరుద్ధానం, మరణం, ఇవన్నీ పరలోకానికి ఒక సూచననే కాదు. జస్ట్ తీసుకుపోయారని చెప్పేశారు, ఒక్క చిన్న మాటల్లో అయిపోయింది ఆ విషయం. కానీ ప్రభు యేసుతో అందరు అడిగేటప్పుడు మాకొక సూచన చూపెట్టు, ఒక షోస్ అ సైన్ అని చెప్పేటప్పుడు ప్రభు యేసు చెప్పారు, నో సైన్ విల్ బి షోన్ టు యు ఎక్సెప్ట్ ద సైన్ ఆఫ్ యోనా. యోనా సైన్ మాత్రమే మీకు చూపెట్టబడు. దాని అర్థం మానవుడి కొరకు గొప్ప సూచన ఏంటంటే ఆయన మరణం, ఆ శిలువ మరణం, అండ్ ఆయన పునరుద్ధానం, 3వ రోజు లేవడం. The sign for man is not the birth of Christ, but the death of Christ and the resurrection of Christ. అందుకనే ఆయన మరణించిన రోజు ఎగ్జాక్ట్ డేట్ ఉంది మనకి, ఆఫ్ చేయమ్మా ప్లీజ్. ఆయన మరణము, పునరుద్ధానము మానవుడికి సూచన కాబట్టి ఆ మరణించే రోజు, మరణించే టైము అన్ని బైబిల్. పునరుద్ధానం జరిగిన రోజు, పునరుద్ధానం జరిగిన సమయము అన్ని లిఖించబడి, కానీ పుట్టినది ఏం లేదు. పుట్టినది పరలోకానికి ఒక సూచన, గొప్ప సూచన. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మానవుడికి అవసరం ఉండేది అక్కడే ఉంది. మానవుడికి దానికైనా ఎక్కువ అవసరం లేదు. ఇది పరలోకానికి ఒక సూచన. యూనో, ఈ 12వ అధ్యాయం మనం చూస్తే ఇంకా ఎన్నో గొప్ప మాటలు దేవుడు మనతో చెప్పినది మనకి
అది కొంచెం చూద్దామా? అంటే టాపిక్ నుంచి కొంచెం దూరం వెళ్తాము, కానీ లెట్ us see a little bit of that. 5 వరకు మనం చూసాం కదా, 6 నుంచి చదువు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అచ్చట వారు 1260 దినముగా ఆమెను పోషింపవలెను. దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఇచ్చెను. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ ఘట సర్పం స్త్రీకి విరోధి అయిపోయాడు. ఆ స్త్రీ ఎవరు? యూదా సంఘం, అంటే పాత నిబంధన సంఘం. ఆమెని 1260 దినములు అరణ్యంలో తీసుకుపోయారని మనం చూస్తాం. అదేంటి? ఇజ్రాయెల్ ఒక సమయంలో అరణ్యంలో తిరిగారు, 40 సంవత్సరం కదా. ఆ అరణ్యంలో తిరిగేటప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఎంతో దగ్గరగా చూశారు, అద్భుత కార్యములు చూశారు. పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా, రోజు మన్నా ఇవ్వడం, రోజు నీళ్లు బండలో నుంచి ఇవ్వడం. దేవుణ్ణి వాళ్ళు ప్రతి సమయం అనుభవించారు. అలాగే ఈ 1260 days, 3.5 సంవత్సరం ప్రభు యేసు వాళ్ళ మధ్యలో ఉండేటప్పుడు అదే అరణ్య ఎక్స్పీరియన్స్. ఆ పాత నిబంధన సంఘానికి అదే అనుభవం దొరికింది. గొప్ప కార్యములు జరగడం. యోహాన్ గారు రాస్తారు కదా, ప్రభు యేసు చేసిన అద్భుతాలు రాసి ఉంటే, అన్ని రాసి ఉంటే భూలోకంలో బుక్స్ సరిపోదు రాయడం. అన్ని అంటే అదే అరణ్యం ఎక్స్పీరియన్స్ ఆ పాత నిబంధన సంఘం అనుభవించింది ఆ 1260 days లో. అండ్ దెన్ ఏమైంది? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఇప్పుడు వాళ్ళందరూ, సాతాను తన దూతలు పరలోకం నుంచి నెట్టేయబడి, ఇప్పుడు అంటే మనం యోబు గ్రంథంలో సాతాన్ని పరలోకంలో ఉండడం చూశాం. అక్కడి నుంచి ఆయనని ఈ దూతలందరినీ బయట చేశారు. ఎప్పుడు చేశారు? ఇప్పుడు ఆయనకు అక్కడ జాగలేదు. ముందర చదివితే అది మనం చూడొచ్చు. చూడండి. పరలోకమందు యుద్ధం ఆ, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఓకే, సో అక్కడి నుంచి సాతాన్ని తన దూతల్ని బయట చేసేశారు. ఇప్పుడు ఆయన పరలోకంలో లేడు. పరలోకానికి ప్రాబ్లం తగ్గిపోయింది, ప్రాబ్లం ఇక్కడ ఎక్కువైపోయింది. భూలోకమా నీకు శ్రమ. వీళ్ళు వచ్చేసారు ఇక్కడ. ఎప్పుడు వచ్చారు మీకు గుర్తుందా? లూకా 10, 17, 18. లూకా 10, 17, 18. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రవ్వా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. చూసారా?
ప్రభు యేసు పరిచర్య మధ్యలోనే అది జరిగింది. వారిని పరలోకం నుంచి నెట్టివేసేశారు. ఇంకా అక్కడ పరలోకంలో సాతానికి స్థానం లేదు. సాతాన్ ఇంకా అక్కడ మన మీద నేరం వేయడానికి ఆయనకి ఆ పరిస్థితి లేదు. యోబు సమయంలో ఆయన చేసేవాడు. మనం చూసాము ప్రధాన యాజకుడైన యెహోషువ గారు సమయంలో ఆయన నిలబడుతున్నాడు. యెహోషువ గారికి తెల్ల వస్త్రం వేయమని చెప్పేటప్పుడు ఆయన చెప్తున్నాడు, నేరం మోస్తున్నాడు. నో ఆయన అర్హుడు కాదు, ఆయన చాలా పాపములు చేసిన వాడు. అప్పుడు కూడా ఉన్నాడు. కానీ ప్రభు యేసు పరిచర్యం సమయంలో ఆయన నెట్టవేయబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అండ్ ఆయన గురి ఎవరు తెలుసా? మనమే, మన పిల్లలు. చెడ కొట్టడానికి ఆయన ఆశించి ఉన్నాడు. ఆయన గురి ఈ లోకంలో ఉండేవారు కారు. ఇప్పుడు ఆయనకి వీళ్ళు ఎరుగరు, ఆయనకి వీళ్ళెవరు అనేది ఆయన చూడడు. ఆయన చూసేది మన సాతాను తన దూతలు మొత్తం ఫోకస్ చేసేది మన పిల్లలు. అందుకనే క్రైస్తవ పిల్లలు చెడిపోవడం చాలా ఈజీ. తల్లిదండ్రులు కేర్ఫుల్ లేరు. క్రైస్తవులు చెడిపోవడం చాలా ఈజీ. ఎందుకంటే సాతాన్ దృష్టి మొత్తం మన మీదనే ఉంది. మన్ని ఇంకొకసారి నశింప చేయడమే ఆయన ఉద్దేశం. యునో, ఒక అపోస్తల కార్యంలో ఒక ఆయన ఉండేది. ఆయన స్కేవా అనేవాడు. ఆయన కొడుకులు దయ్యాల్ని ఎలకొట్టేవారు. అప్పుడు ఒకరోజు దయ్యం ఆయనతో చెప్పిన మాట చూడండి. ఆయన ఎవరు మనిషి? ఆయన సాతాన్ మనిషి. ఆయన చెప్పాడు, పౌలు నాకు తెలుసు. ఆయన ఎవరి పేరు చెప్పుకొని దయ్యాల్ని ఎలకొట్టేది? పౌలు ఆరాధించే ప్రభు యేసు అనే చెప్పేది. అప్పుడు దయ్యం చెప్పిన మాట వినారా మీరు? పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, కానీ నువ్వెవరు? సాతానికి తెలియదు ఆయన ఎవరనేది. ఆయన మన్ని ఎరిగి ఉన్నారు. మనని చూస్తూ ఉంటున్నాడు. మన ప్రతి క్రియ, ప్రతి మాట ఆయన పట్టుకుంటాడు. ఆయన దృష్టి మొత్తం మన కుటుంబాల మీద ఉంది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనం ప్రభు యేసు దగ్గరగా ఉండాలి. ప్రభు యేసు కాలు పట్టుకోవాలి. మన పిల్లలు ఎవరైనా దేవుణ్ణి ఆదరించడం లేదంటే మనకి ఏడుపు రావాలి, మనకి దుఃఖం కలగాలి. అరే, నా పిల్లలు నశించిపోతారు. ఆయనని ఆదరించలేని పిల్లలు ఎక్కడ పోతారు ఈ లోకం? మనకు భయం కలగాలి ఇవన్నీ జరిగేటప్పుడు. సో సాతాన్ అయితే ఇక్కడ వచ్చేసాడు. ఆయన ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన చూస్తున్నాడు. ఆయన ఒక్కొక్క మాట వింటున్నాడు. అండ్ మన మధ్యలో ఏదైనా ఇండిసిప్లిన్ కనపడేటప్పుడు, దేవుణ్ణి ఆదరించడం లేదని కనపడేటప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆ సంతోషం ఆయనకు కలగకూడదు. మనం అందరం దేవుణ్ణి ఆదరించాలి, రెస్పెక్ట్ చేయాలి. ఒక క్రమశిక్షణతో మనం జీవించాలి. మన పిల్లల్ని నేర్పియాలి. అండ్ దెన్ ఏమవుతుంది చూడండి, కొంచెం మనం వెళ్దాం. అదే ప్రకటన గ్రంథం 12. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమున కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. భూమి ఆ ఘట సర్పం. ఇప్పుడు ఆ రోజు నుంచి ఘట సర్పం యూదా
పాత నిబంధన సంఘం యూదుల వెంట. అందుకనే యూదులు ఎక్కడ వెళ్ళినా వారిని చంపారు మనిషి. ఇది సాతాన్ మనుషులు చంపినది. అండ్ ఆ గొప్ప ప్రవాహం అంటే హిట్లర్ సమయంలో 60 లక్షల యూదుల్ని చంపినవాడు హిట్లర్. అండ్ భూమి మింగేసింది ఆయన వేసిన ప్రవాహం అనేది. భూమి అంటే ఆ సమయంలో క్రైస్తవులు, సముద్రం అంటే అన్యులు. ప్రకటన గ్రంథంలో ఎప్పుడు చూడండి, భూమి అంటే క్రైస్తవులు అండ్ సముద్రం అంటే అన్యులు. ఇప్పుడు దాని తర్వాత మనం 13వ అధ్యాయంలో చూస్తే ఎవరు వస్తున్నారు? ఒక హేయమైన మృగం. ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచి. అంటే ఒక మనిషి అన్యుల మధ్యలో నుంచి వస్తాడు. ఇది ముస్లిం. అది పక్కా మనకు తెలుస్తుంది ఈరోజు. అండ్ దెన్ వేరే ఒక మృగం వస్తున్నాడు. అది 11వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. భూమిలో నుంచి వచ్చాడు ఈ రెండో మృగం. భూమి అంటే క్రైస్తత్వం. ఈ రోజు క్రైస్తత్వం అనపడిన దాంట్లో నుంచి వస్తాడు ఈ రెండో మృగం. అండ్ ఆయన ఎలా ఉన్నాడు చూడండి. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. చూడండి, ఆయన గొర్రె పిల్ల లాగా కనపడతాడు, అంటే క్రైస్తవుడు లాగా కనపడతాడు, కానీ ఆయన మాటలు ఘట సర్పం వలె. సో వీళ్ళిద్దరు వస్తారు. జస్ట్ వాచ్, టైం దగ్గర ఉంది. ప్రభు యేసు మన కొరకు త్యాగమయ్యారు. అది మన కొరకు పెద్ద సూచన. ఆయన చనిపోయారు, తిరిగి లేచారు. దట్ ఈస్ అవర్ సైన్. అది మనం ఎవరు ఏ రోజు మర్చిపోకూడదు. అదే మనని రక్షించేది. ఈ ఘట సర్పంలో ఇద్దరు వస్తారు ఒకరోజు. అండ్ వీళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. అండ్ ఒక క్రిస్టియన్ ఉంటాడు, అండ్ ఒకడు సముద్రంలో నుంచి, అంటే అన్య మతంలో నుంచి వచ్చినవాడు. అండ్ ఇట్స్ షూర్ హీఈస్ అ ముస్లిం ఆర్ ముస్లిం సపోర్టర్, కమ్యూనిస్ట్. ఈ రోజు ముస్లిమ్స్ అండ్ కమ్యూనిస్ట్ ఒకటి అయి దేవుడిని ప్రతి ఒక్క దాన్ని పాడు చేయడానికి బయలుదేరి ఉన్నారు. యూనో, ప్రతి సైడ్ లో నుంచి దేవుడికి దుఃఖం కలిగినప్పుడు సంతోషం ఇవ్వడానికి మనమే ఉన్నాం. జస్ట్ రిమెంబర్, మన బాధ్యత పెద్దది. దేవుడిని సంతోష పెట్టడానికి ఉండేవారు ఈ కొంచెం మనమే. మనం అది చేయలేదంటే ఆయనకి ఏముంది? ఈ రోజు క్రిస్మస్ వాస్ అ గ్రేట్ డే. అంటే ఆయన పుట్టినరోజు ఒక గొప్ప దినం, వితౌట్ డౌట్. కానీ ఆయన మన కొరకు అది పెట్టలేదు. పెట్టి ఉంటే ఆ డేట్ ఇచ్చేది. చాలా మంది వెతికారు. అంటే ఎలా వెతికారంటే, లూకా 1వ అధ్యాయంలో ఉంది కదా, ఏ రోజు 2వ అధ్యాయంలో ఉంది కదా, సీజర్ అగస్టస్ జనగణన చెప్పిన సంవత్సరం ఇది జరిగింది. అది చరిత్రలో ఉంది ఏ సంవత్సరం జరిగింది. సో దాన్ని 0 డేట్ అంటే దాని ముందర బీసీ, ఆఫ్టర్ దట్ ఏడి. ఇప్పుడు బీసీ కూడా మార్చేశారు, ఏడి కూడా మార్చేశారు, పేర్లే మార్చేశారు. అంటే క్రీస్తుకి స్థానం లేకుండా చేసేది ఈ లోకం. అండ్ చాలా మంది వెతికారు. అండ్ వాళ్ళు ఏం అర్థం చేశారంటే, పంట కోసే సమయం అయితే జనగణన నియమించరు, ఎందుకంటే అందరు బిజీ ఉంటారు. పంట కోసినాకనే ఉంటుంది. రెండోది చలికాలం ముందర ఉంటుంది. సో ఇన్ ఆల్ లైక్లీహుడ్ ప్రభు యేసు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో
పుట్టి ఉంటారని గొప్ప 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 వాళ్ళు పరీక్షించిన వారు నిర్ణయం చేశారు. మనం ఈ దినం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఈ పండుగ అనేది ఇది నియమించినది ఒక దుష్టుడే. అందుకనే మనం జాగ్రత్తగా ఉండే అవసరం. ఎందుకంటే ఇది నియమించినది దేవుడు కాడు. దేవుడు నియమించి ఉంటే పాత నియమంలో 7 పండుగలు స్పష్టంగా చెప్పారు. ఏ రోజు మనకి ఉండే ఒక సూచన ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం స్పష్టంగా ఉంది. కానీ ఈ జన్మ గురించి అయితే స్పష్టంగా ఏమీ లేదు. సో ఇది ఆచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పాటించాలి. నిజంగా క్రిస్మస్ అంటే ఆయన మన జీవితంలో పుట్టడం అని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఆయన ఉంటే మన జీవితం ఎలా మారాలని అర్థం చేసుకోవాలి. మనము, మన పిల్లలు, మన సమస్తము ఆయన కొరకు మనం జీవించాలని అటువంటి నిర్ణయాలు ఉండే ఒక ఇల్లు. వాళ్ళు క్రిస్మస్ అనుభవించారు అండ్ వాళ్ళు ప్రతిదినం క్రిస్మస్ అనుభవిస్తారు. ప్రతిదినం వారికి ఆ సంతోషం, ఆ సమాధానం, కొట్లాట లేని ఒకటి. సో ఈ రోజు నేను చెప్పాల్సినది ఏంటంటే ప్రభు యేసు మన కొరకు సమస్తం చేసి ఉన్నారు. మనం ఆయన్ని హెచ్చించేవారుగా ఉండాలి, ఆయనని ఆదరించేవారుగా ఉండాలి, ఆయనకు సంతోషం ఇచ్చేవారుగా ఉండాలి. మనకి ఇది అర్థం అవ్వాలి. ఈ లోకంలో లోకాన్ని చూస్తే ఆయనకి ఏ సంతోషం లేదు. ఆయన జీవితం ఒకసారి ఆలోచిస్తే సృష్టించిన వారు ఆయనకి వ్యతిరేకంగా ఉండడం ఎంత దుఃఖం, ఎంత దుఃఖం. అయినా వారి మీద వర్షం కురిపిస్తాడు, అయినా వారి మీద సూర్యుడిని ఉదయిస్తాడు, అయినా వారికి కడుపు నిండా భోజనం ఇస్తారు. అటువంటి దేవుడిని మనం సంతోష పెట్టలేదంటే మనం ఎటువంటి పిల్లలు? ఎందుకు పిల్లలు? ఆయన పుట్టారు, ప్రతిదినం మన జీవితంలో ఉండాలి. ఆయనని ఆదరించడం, ఆయన్ని సంతోష పెట్టడం మనకి నూతనంగా ఒక గురి ఉండాలి. ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం దూరం కాదు. ఆ కొత్త సంవత్సరం చివరి సంవత్సరం ఉండొచ్చు. ఉత్సాహంతో, జాగ్రత్తతో మనం ఆ సంవత్సరంలో అడుగు పెట్టాలి. యూనో దీని తర్వాత ఒక సూచన ఉంటుంది పరలోకానికి. అది ఆయన తిరిగి వచ్చే రోజు. గ్రేట్ అండ్ మార్వెలస్ సైన్ అని. అది జరగడానికి ఎక్కువ సమయం లేదు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. మనం ఆయనకు సంతోష పెట్టే పనులు చేయడం, మాటలు చెప్పడం, ఇవన్నీ మన బాధ్యత. సో ఈ మాటలు అర్థం చేసుకొని మనం ఉండాలని, వచ్చే సంవత్సరం మనకందరికీ దేవుడు ఎన్నో అనుగ్రహాలు ఇవ్వాలని, ముఖ్యంగా తన ఆత్మ నిండి మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుంటాం. బ్రదర్, మీరు ప్రార్థన చేస్తారా? నాకు మీరు ప్రతి సంవత్సరం ఈ రోజు ఈ అవసరం ఇస్తారు, దానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మీకు అందరికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మనము నిజమైన క్రిస్మస్ అంటే మనము మన జీవితంలో క్రీస్తు జన్మించడమే. ఎటు చూసిన పరిస్థితులు చూస్తే ప్రభువుని దుఃఖపరిచే పరిస్థితులు ఉన్నాయి, చెప్పారు కదా. ఆయన దుఃఖపెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మనమైతే మనకు గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఏంటంటే ఆయనను సంతోషపెట్టి వారంగా మన జీవితాలు ఉండాలని. అప్పుడే మన జీవితము ప్రభువుకు మహిమ తెస్తుంది. మరి మన జీవితంలో సంతోషంతో ప్రభువుని రక్షకుగా అంగీకరించినప్పుడే నిజమైన క్రిస్మస్. సో ఇంకెవరైతే ప్రభుని ఇంకా అంగీకరించకుండా మరి ప్రభుకు దూరంగా ఉన్నవారైతే మరి దీని గురించి ఆలోచన చేయండి. నిజమే పండుగ చేసుకోవడము, కొత్త బట్టలు కొట్టుకోవడము దానికంటే ముఖ్యమైనది ప్రభు మన హృదయంలో జన్మించడం. మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడినప్పుడే
అప్పుడే మన ప్రభు మన హృదయంలో జన్మిస్తాడు. అప్పుడే ప్రార్థన చేస్తుంది. ప్రభా ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు నాయన. మరి మీరు సర్వశక్తి మంత్రి అయినప్పటికీ తండ్రి మానవాళి ప్రభు తండ్రి, మరి మీరు రక్షించడానికి లోకానికి వచ్చిన విధానం బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ప్రభా, మరి నిజమైన క్రిస్మస్ ప్రభా, మరి మేము కొత్త బట్టలు వేసుకోవడము ప్రభా, పండుగను ఆచరించడము కాదు, కానీ ప్రభా మరి మిమ్మల్ని మా హృదయంలో ప్రభు తండ్రి మరి ప్రభుగా స్వీకరించినప్పుడే తండ్రి అది నిజమైన క్రిస్మస్ అని. అంత మట్టుగా కాకుండా ప్రభా, మరి సాతాను మమ్మల్ని మా పిల్లల్ని ప్రభా గురిపెట్టి చూస్తున్నాడు అనే విషయం ప్రభా మాకు మనల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మేమెంతో ప్రభా తండ్రి మరి జాగ్రత్తగా మేము మా పిల్లలు తండ్రి ప్రభా పెంచే విషయంలో సహాయం చేయండి ప్రభా. మా బిడ్డలు ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చిన పిల్లలు ప్రభా మిమ్మల్ని ఆరాధించే వారిగా మా పిల్లలను ఆ విధంగా పెంచడానికి మాకు సహాయం చేయండి. వారు ఆరాధించలేని సమయంలో ప్రభా మాకు దుఃఖం కలిగే విధంగా మా హృదయాలను చేయమని ప్రభా. తండ్రి మరి ఇచ్చిన వాతావరణం తండ్రి ప్రభా మరి మరి మా జీవితాల్లో ప్రభా నీరు కట్టి ఫులింపు చేసి ప్రభా తండ్రి మీరు మాయ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసు మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎప్పుడైనా మన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, మరి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకు మరి ప్రపంచమంతటికి తోడుగా ఉండి మనందరినీ ఆయన రెక్కల చాటున కాచి కాపాడులాగున. ఆమేన్.